ఖర్జూరం చెట్టు అంటమ్మా, మా ఖర్జూరాలే ఖర్జూరం. ముందుగా వచ్చేసి అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఇప్పుడు మేము వచ్చేసి మా ఫామ్ హౌస్కి బయలుదేరామండి. ఫుల్ వర్షం, నిన్నటి నుంచి కూడా మబ్బుగా, ఈ రోజైతే వర్షం ఫుల్గా. రింగ్ రోడ్డు పైన ఉన్నాము, ఫుల్ వర్షం పడుతుంది అన్నమాట. ఈ వాతావరణం అయితే చాలా అందంగా, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఈరోజు లేట్గా బయలుదేరుతున్నామండి. ప్రతిసారి శనివారం పొద్దున్నే బయలుదేరే వాళ్ళం 11 గంటలకి, 10 గంటలకి, 10:30 గంటల ఎప్పుడూను. ఈసారి అయితే బాగా లేట్ బయలుదేరుతున్నాం. ఫ్రైడే రోజు కానీ సాటర్డే రోజు కానీ కొంచెం తొందరగా బయలుదేరే వాళ్ళము. ఈసారి కొంచెం ఈ వర్షం వల్ల చాలా లేట్ అయిందంటే లేట్గా బయలుదేరుతున్నాము. వెళ్ళే దారిలో మేము ప్రతిసారి తుక్కుగూడ పైనుంచి వెళ్తున్నాం, తుక్కుగూడ మీద నుంచి వెళ్తున్నామండి మా ఫామ్ హౌస్కి. ఈసారి అయితే పెదగోల్కొండ దగ్గర దిగి మనకి అక్కడ మొక్కలు ఉంటాయండి, ఈ నర్సరీ దగ్గర ఆగుతామన్నమాట. నర్సరీలు ఉంటాయి చాలాను. అక్కడ ఏంటంటే వాళ్ళు రైతులకి చెప్పాను కదండి, నారు వేస్తారన్నమాట. వాళ్ళ దగ్గర ఆగి మనం చామంతులు కానీ, బంతులు కానీ, వంగనారు కానీ, పచ్చిమిర్చి అన్నీ ఎంతవరకు వేసారు, ఎంతవరకు అవైలబుల్గా ఉన్నాయి, ఎంతవరకు మనకు దొరకవచ్చు అనేది మనం ఒకసారి చూసుకుని వెళ్దామండి. ఆందేవేలో చూసుకుని వెళ్దాం. వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి మనం పెదగోల్కొండ దగ్గర దిగుతామండి. పెదగోల్కొండ దగ్గర దిగి ఏమొస్తాయి మనకు అటు పెదగోల్కొండ దగ్గర దిగితే నాగారం, మనసన్పల్లి, నాగారం, ఇంకేమొస్తుంది మహేశ్వరం. ఓకే, నాగారం, మనసన్పల్లి, తర్వాత వచ్చేసి మేము ఉండేది మహేశ్వరమే వస్తాయంటండి. అంటే మధ్యలో ఈ పెదగోల్కొండ దిగిన తర్వాత 2 ఊర్లు ఉంటాయి అంతే కదా, 2 తాండాలు అయ్యి. తాండాలు ఊర్లేనా? నాగారం, మనసన్పల్లి 2 ఊర్లు వస్తాయి అనుకుంటా మధ్యలోను. అక్కడ మనం ఒకసారి చూపిస్తానండి, చూసుకుని వెళ్దామండి. ఒకసారి ఏముంటాయో, ఏం దొరుకుతాయో, ఏం లేదో ఒకసారి చూసుకుని వెళ్దాం. ఇది పెదగోల్కొండ రోడ్ అండి. చాలా పెద్దగా ఉంది, మంచిగా చాలా నీట్గా వేసారండి రోడ్డు. ఈ మధ్యలో వేసారు, చాలా అందంగా, చాలా బాగుందన్నమాట. చాలా పెద్ద రోడ్డు వేసారండి. మనకి అటు తుక్కుగూడ నుంచి వెళ్ళినా రోడ్డు ప్రాబ్లం లేదు, తుక్కుగూడ మీద నుంచి వెళ్ళినా మనకి రోడ్డు ప్రాబ్లం లేదండి. ఇటు పెదగోల్కొండ మీద నుంచి వెళ్ళినా రోడ్డు అయితే ప్రాబ్లం లేదు. ఇక్కడ మన పెదగోల్కొండ దగ్గర వచ్చేసి మన కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు వాళ్ళ అబ్బాయి కొనుక్కున్నారంటండి. అలాగే మన కృష్ణకి ఉన్నాయంట, కృష్ణ గారికి ఉన్నాయి, కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు గారికి ఉన్నాయి ఇక్కడ స్థలాలు. అది కాకుండా మళ్ళీ మన జూనియర్ ఎన్టీఆర్ అండి, సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారేనా, రామారావు గారికి కూడా, వాళ్ళ నాన్నగారికి కూడా ఉన్నాయంట ఇక్కడ స్థలాలు. ఎన్టీఆర్ తండా ఆయన ఎన్టీఆర్ అక్కడి నుంచి ఎన్టీఆర్ తాండా.
ఒకప్పుడు ఉండేయంటండి, ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయి అంట అవి. ఎన్టీఆర్కి సంబంధించినవి. మహేష్ బాబు గారికి, కృష్ణ గారికి అయితే ఉన్నాయంట ఇంకా స్థలాలు ఇక్కడ. రోడ్డు అయితే చాలా పెద్దగా మంచిగా వేసారండి, చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. చాలా బాగున్నాయండి అసలు ప్లేస్ అయితే. మేము ఎప్పుడు ఎక్కువ ఇటు సైడే వచ్చేవాళ్ళము. ఈ రోడ్డు మీదే, పెదగోల్కొండ రోడ్డు మీదే వచ్చి మనకి ఏవైతే మనం వెజిటేబుల్స్ పెడుతున్నామో, వంకాయ, పచ్చిమిర్చి అవి తీసుకెళ్లేవాళ్ళం అనమాట ప్రతిసారి. పుదీనా, ఇక్కడ నుంచే పుదీనా తీసుకెళ్లి మా దగ్గర పెట్టానండి, ఫామ్ హౌస్ దగ్గర. ఇటే వచ్చేవాళ్ళం. కాకపోతే ఎక్కువ కొంచెం అప్పుడు రోడ్డు సరిగ్గా వేయలేదు, స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఇంకా తుక్కుగూడ మీద నుంచి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసాము. ఇప్పుడు మొన్నే మా వారు, మన ఒక సబ్స్క్రైబర్లు ఎవరో ఇక్కడ కావాలంటే స్థలము వచ్చారంట. వచ్చినప్పుడు రోడ్డు బాగా వేసేసారు సిరి, ఇంకా మనం ఇటు వెళ్దామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మనకి ఇటు వెళ్తేనే మనకి ఎక్కువ బంతినారు కానీ, మనకి కూరగాయలు కావాల్సిన కూరగాయలు కానీ ఏమన్నా కావాలంటే నార అనేది ఇటు సైడే వేస్తారండి. నర్సరీలు ఎక్కువ ఇటే ఉంటాయి అన్నమాట, పెదగోల్కొండ పైన నుంచే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకే మేము ఈ రోజు ఇటు వెళ్ళటం జరుగుతుంది. రోడ్డు అయితే మీలో ఎవరన్నా ఒకవేళ ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఇటు రావాలనుకుంటే కనుక అసలు రోడ్డు అయితే చాలా సూపర్గా ఉందండి. మన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు నాగారంలో, కొంతమంది ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు రెంట్కుంటున్నారంట. వాళ్ళకు కూడా స్థలాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడే రెంట్కుంటం జరుగుతుంది. మామూలుగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే వెళ్తున్నామండి. బాగుంది అనమాట, రోడ్డు బాగా వేశారు, దాని గురించి అని చెప్తున్నాను. సరే మరి అయితే ఇంకా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇక్కడ కూడా చాలా ఫామ్ హౌస్లు కట్టుకున్నారండి నాగారంలో. ఇది పెదగోల్కొండ దగ్గర నాగారంలో అయితే చాలా మంది గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు చాలా ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు మన ఫామ్ హౌస్కి వెళ్ళడం, మనకు అక్కడ పనే సరిపోవడం వల్ల ఈ చుట్టుపక్కల అసలు ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఎప్పుడు దిగి చూసింది కానీ చూపించింది కానీ లేదండి. ఇప్పుడు బాగా ఎక్కువ షాపులని, ఇల్లులని బాగా ఎక్కువ కట్టారు కాబట్టి ఈ కాడి నుంచి అవి కూడా కొంచెం చూపిస్తూ ఉంటానండి. మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, చూస్తే అందంగా ఉంటుంది కదా, చూపిస్తానండి అవి కూడా. పంట పొలాలు కానీ, మన తోటకూర, గోంగూర, ఇవి పుదీనా, పాలకూర అన్నీ ఎక్కువ ఇటే వేస్తారండి నాగారం సైడు. పెదగోల్కొండ దగ్గరే ఎక్కువ, నాగారం మీద నుంచి మనసన్పల్లి ఇవన్నీ ఎక్కువ పండిస్తారండి. పంటలు రైతులు ఎక్కువ అన్నమాట, బాగా పండిస్తారు పంటలు. కనకాంబరం నారు ఉందండి, కనకాంబరం నారు పెడదాం ఈసారి. ఎందుకంటే మన నర్సరీ దగ్గర చాలా రేట్లు చెప్పి అమ్ముతున్నారు కాబట్టి అవి ఇక్కడ తీసుకుంటానండి. కనకాంబరం ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్లో బంతి, వైట్ చామంతి తీసుకుంటున్నాను. ఇంకా ప్లేస్ ఉంది, మనం మళ్ళీ అక్కడికి దొడ్డంతా క్లీన్ చేయించిన తర్వాత వేరే తీసుకుంటానండి. అన్నీ దొరుకుతున్నాయి, ఇది టమాటా, పచ్చిమిరపకాయ, వంకాయ అన్నీ ఉన్నాయి, దొరుకుతున్నాయి. కానీ మేము ఇంకా అక్కడ దొడ్డు క్లీన్ చేయించలేదు కాబట్టి అక్కడ మనది ఫామ్ హౌస్ దగ్గర అంతా క్లీన్ చేయించిన తర్వాత తీసుకెళ్ళి పెడతాం. ఇప్పుడు ఏం తీసుకెళ్ళి పెడుతున్నాం అనేది రేపు పొద్దున్న మీకు మళ్ళీ చూపిస్తాను నేను. చామంతి ఒకసారి పెడితే ఎప్పటికీ అట్లనే ఉంటుంది, ఇంకా వస్తూ ఉంటుంది నారు, తీయ అవసరం లేదు. మరి ఇది బంతి అయితే ఇంకా సీజన్ అయిపోయిందంటే బంతి పూలు అయిపోతుంది కానండి. చామంతులు అయితే ఎప్పటికీ వస్తూనే ఉంటుంది, నారు అట్లా వస్తూనే ఉంటుంది. చూద్దాం మరి, చామంతులు పెట్టిస్తున్నారు మళ్ళీ, ఇంకా తీయడానికి ఉండదు, మళ్ళీ మనం బంతులు పెట్టడానికి ఉండదు. అందుకని బంతి కొంచెం లోపలికి పెట్టి రేపు పొద్దున్న పెట్టేటప్పుడు చూద్దాం.
ఇంకేమన్నా సరే. ఖర్జూరం చెట్టు అంటమ్మా, మా ఖర్జూరాలే ఖర్జూరం చెట్టు అంటే ఇంటి దగ్గర వచ్చింది. చూద్దామండి. ఈత చెట్టు అయినా పర్వాలేదు కదా మనకి, ఈత చెట్టు అయినా పర్వాలేదు, ఖర్జూరం అయినా పర్వాలేదు. ఆ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. తాడి చెట్టు అయితే కాదండి ఇది. తాడి చెట్టు ఎందుకు అవుతుంది? నువ్వు వేసావు తాటికాయలు? ఏమని మీరు ఈత గింజలు అయితే వేయలేదు. ఇవి వచ్చేసి కనకాంబరాలండి. కనకాంబరాలు నారేద్దాం, మంచిగా మనకు కొత్తగా వస్తాయి. వెనకాలంతా ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ఏదేసినా సాధారణంగా మొక్కలు మరి అక్కడ కింద ఏమన్నా బండ ఉన్నదో రాయిలు ఉన్నాయో ఏమో తెలియదు, కానీ సరిగ్గా ఏది నీడ ఉండడంతో ఎక్కువ సరిగ్గా రావట్లేదండి. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ కనకాంబరాలు అయితే మంచిగా నాటుకుందామండి. కనకాంబరాలు అయితే ఎప్పటికీ ఉంటాయి కాబట్టి బాగా వస్తాయి. ఇవి కనకాంబరాలండి. చీకటి అయిందండి వచ్చేసరికి. ఇప్పుడు ఎంత అయింది? 6 అవుతుందా 6:30 అయిందా? 6:30. 6:30 6:30 అయిందంటండి. టైము లేట్ అయింది. మన మహేశ్వరం లాగి కొద్దిగా కొంచెం ఇవి ఇది నాగారంలోనేనా? ఇవి నాగారం దగ్గర తీసుకున్నామండి. ఇవి బంతి చామంతులు నాగారం దగ్గర తీసుకున్నాము. చెప్పాను కదండి మీకు, చూపిస్తారండి. మనం పెదగోల్కొండ నుంచి వచ్చాము ఈరోజు, అందుకని బంతి చామంతి కనకాంబరాలు అయితే తీసుకున్నాం. మనం రేపు పొద్దున్న పెట్టుకోవచ్చని. మిగతావి మళ్ళీ మీకు నెక్స్ట్ నేను పెట్టేటప్పుడు మన దొడ్డంతా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తానండి. నేను ఏం చేసినా ముందు చెప్పనండి. మా చిట్టుబాబు గారు తిడుతున్నారు. నేను చేసేటప్పుడు ఏం చేస్తున్నాను అనేది చెప్తానండి. ఇవి చామంతులండి. చామంతి, ఈ చామంతి నారు ఎట్లా ఉంటుందంటే, ఇది చామంతి ఒకసారి పెట్టామనుకోండి ఇది అలా పాకుతూనే ఉంటుంది అనమాట, పోదు. మరి మా చిట్టుబాబు గారు మళ్ళీ చామంతి బంతి అయితే, చామంతులు కాదు బంతి పువ్వులు అయితే మనం ఆ సీజన్ అయిపోయిన తర్వాత తీసేయొచ్చండి. బంతి పువ్వులు కానీ ఏ బంతి అయినా సరే, అదేంటి కృష్ణ బంతి అంటాం కదా, ఆ బంతి కానీ మనము సీజన్ అయిపోతే చామంతులు, వేరే చామంతి అండి అది, ఆ చామంతి సీజన్ అయితే తీసేయొచ్చండి. కాకపోతే ఈ చామంతి అనేది మాత్రం పాకుతూనే ఉంటుందండి. ఎందుకంటే అదిగో మనకి అక్కడ పెట్టామండి, ఆ జామ చెట్టు దగ్గర పెట్టాము. అది ఒకటే. ఇదిగో చూడండి, అది ఒకటే తెల్ల చామంతులు. ఇది ఒకటే. అప్పుడు మీకు ఫస్ట్ వీడియోలో చూసినట్టయితే తెలుస్తుందండి. అప్పుడు మేము ఇది ఈ వారంట కూడా పెట్టాను. అప్పుడు చాలా చామంతులు, తెల్ల చామంతులు బాగా వచ్చినాయి. ముందు వీడియోలో మీరు చూస్తే తెలుస్తుంది. ఇది ఇంకా మొక్క తొక్కగా ఒకటి చిన్నది అలాగే ఏరు ఉండిపోస్తే అది అలాగే వస్తుందండి. అలా పెట్టేద్దాం. గ్రీనరీ కదా ఇక్కడ. ఓకేనా? అది చామంతి. మీరు ఎక్కడ పెట్టమంటారో మరి. ఇది వద్దు చామంతులు మళ్ళీ తీయడానికి ఉండదంటే తీసుకురా అన్నారు కాబట్టి చెప్తాను. మరి తర్వాత చూద్దాం, అక్కడే పెడదాం. ఇది కూడా వర్షానికి ఇందులో అది వేసి పెడతారు కదా, వర్మ్ కంపోస్ట్ అన్నీ వేసి వాళ్ళు పెడతారు. మళ్ళీ మంచిది. ఎక్కడ పెట్టాలనేది మీరు చెప్పండి. ఫోటో తీస్తుండే ఏంటో పాట పాడారు కదా. మన పని ఎలా ఉంటుందంటే, అక్కడి నుంచేమో ఇక్కడికి సర్దుకు రావాలి, ఇక్కడికి వచ్చాకేమో ఇక్కడ సర్దుకుని అక్కడికి వెళ్ళాలి. ఎలా ఉందంటే
ఎలా ఉంటుందంటేనండి అనుకున్నంత ఈజీ కాదండి. అక్కడ చక్క పెట్టుకుని ఇదిగో చూసారా మా చిట్టుబాబు గారి కోసం ఎంత పెద్ద క్యారేజ్ తీసుకొచ్చాను. ఇంత క్యారేజ్ తీసుకొచ్చాను, ఎన్ని వెరైటీలు తీసుకొచ్చాను అనుకుంటున్నారు. అలా ఉంటుందండి. పాలు మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ అన్నీ చక్కబెట్టి తోమి కడిగి మళ్ళీ అక్కడ వెళ్ళాలా. కానీ భలే ఉందండి వాతావరణం, క్లైమేట్ బాగుందండి, చాలా బాగుంది అసలు. తప్పన